ఇంటర్నేషనల్ జియోపాలిటిక్స్లో ఒక సరికొత్త విషయం ఆవిష్కృతమవుతోంది. అదే చైనా, మయన్మార్, బంగ్లాదేశ్ ఎకనామిక్ కారిడార్. మనం చూస్తూ ఉన్నాం, చైనా సౌత్ ఏషియాలో, సదర్న్ ఏషియాలో తన యొక్క ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కారిడార్స్ చాలా ప్రధానమైనటువంటి భూమికను పోషించేటువంటి ఒక విషయం మనందరికీ తెలిసింది. మరి బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అయినటువంటి తారిక్ రెహమాన్తో జరిపిన సంభాషణలు, చర్చల్లో భాగంగా ఈ ప్రాజెక్ట్ సిఎంబి అనే ప్రాజెక్ట్, ఎకనామిక్ కారిడార్ సంబంధించినటువంటి ప్రపోజల్ కూడా చైనా చాలా గట్టిగా తీసుకొచ్చినట్టు అక్కడ స్వయానా ప్రెసిడెంట్ అయినటువంటి షీ జిన్పింగ్ నేతృత్వంలో జరిగిన చర్చల్లో ఈ అంశం చాలా ప్రధానంగా అక్కడ చర్చకు వచ్చినట్టు మనం వింటున్నాం. మరి నేపథ్యంలో అసలు ఈ ఎకనామిక్ కారిడార్స్ను ఎందుకు చైనా నిర్మించాలని అనుకుంటోంది? అసలు చైనా ఏ పని చేసినా కూడా దాని వెనక ఏదో ఒక కుట్రకోణం ఉంటుందని మనందరికీ తెలుసు. కాబట్టి అసలు ఈ ఎకనామిక్ కారిడార్స్ నిర్మించడం, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా ఇటు మయన్మార్కు అటు బంగ్లాదేశ్పై విపరీతమైన వరాల్ని కురిపించడం వెనక ఉన్నటువంటి ఆంతర్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చైనా అంటేనే కుట్రలకు పుట్టినిల్లుగా మనం భావించాలి. ఎందువల్ల అంటే చైనా చేయనటువంటి కుట్రలు లేవు, చైనా చేయనటువంటి ఆగడాలు లేవు, అలాగే చైనా చేయనటువంటి ఒక దుష్టమైన ఆలోచనలు లేవు. మరి నేపథ్యంలో ఈ మధ్యకాలంలో భారత్ను టార్గెట్ చేయడానికి చైనా అనేక రకాలైనటువంటి ఆలోచనలతో ముందుకు వస్తుంది. అందులో భాగంగా మనం చూసాం, పాకిస్తాన్ ఏదైతే ఏ దేశాలైతే భారత్ను విభేదిస్తూ ఉన్నాయో, విద్వేషిస్తూ ఉన్నాయో ఆ దేశాలని చైనా దగ్గరికి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు మనం చూసినట్టయితే మనకు ప్రధానమైన ప్రబల శత్రువు అయినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు చైనాకు దగ్గరైంది. అలాగే ఏ దేశానికైతే స్వాతంత్రం కూడా ఇవ్వటానికి మన ఇండియన్ ఆర్మీ పోరాడిందో అటువంటి బంగ్లాదేశ్ కూడా ఈరోజు ఎటువంటి కృతజ్ఞత భావం లేకుండా చైనాకు దగ్గర అవుతూ వస్తుంది. పైపెచ్చు బంగ్లాదేశ్ భారత్తో విద్వేషం కూడా కొనసాగిస్తోంది. అలాగే న్యూట్రల్గా ఉన్నటువంటి మయన్మార్ను కూడా చైనా తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. అసలు చైనా యొక్క ఉద్దేశం ఏంటి అని ఒక్కసారి ఆలోచన చేస్తే, చైనాకు మలాకా డిలేమా అనేటువంటిది ఒకటి ఉంది. ఈ మలాకా అనేటువంటి ఒక స్ట్రైట్ గుండా, ఇప్పుడు ఎట్లా అయితే హెర్మూజ్ స్ట్రైట్ గురించి మనం విన్నామో అలా మలాకా స్ట్రైట్ నుంచి 80% ఆఫ్ ది క్రూడ్ ఆయిల్ చైనాకు అందుతోంది. మరి ఆ క్రూడ్ ఆయిల్ అందాలి అంటే అక్కడ చోక్ పాయింట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ మలాకా స్ట్రైట్ నుంచి వచ్చేటువంటి ఆయిల్ విషయంలో అనేక సందిగ్ధతలు వస్తూ ఉండడం చేత తనకు ఎనర్జీ రిజర్వ్స్, ఎనర్జీ సప్లైస్, ఆ సప్లై చైన్ దెబ్బతినకుండా ఉండాలి అంటే ఒక డిఫరెంట్ రూట్ని ఏర్పాటు చేసుకోవాలి. అండ్ ఇట్ హ్యాస్ టు సర్కంవెంట్ మలాకా స్ట్రైట్. అందుకోసం చైనా ఏం చేస్తోందంటే తనకు ఇండియన్ ఓషన్లో ఫుట్ ప్రింట్ అనేటువంటిది లేదు. అసలు చైనా జియోగ్రఫీ ఎలా ఉందంటే ఇండియన్ ఓషన్తో ఎటువంటి సంబంధం లేదు. మరి చైనా ఈ విషయంలో చాలా ఆలోచన చేసింది. అసలు ఇండియన్ ఓషన్లో భారత్కు పెరుగుతున్నటువంటి ప్రాధాన్యం, ఇప్పుడు క్వాడ్ ఇదంతా మనం చూస్తున్నాం, ఇండో పసిఫిక్ ఫ్రంట్ అనేటువంటి ఒక నేతృత్వం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇండియా, జపాన్, ఈ యుఎస్, ఆస్ట్రేలియా ఈ దేశాలన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పడడం చైనా సహించలేకపోతుంది. అసలు పెరుగుతున్నటువంటి భారత్ యొక్క ఔన్నత్యం కానివ్వండి, గుర్తింపు కానివ్వండి, చైనాకు ఏమాత్రం కూడా మింగుడు పట్టడం లేదు. ఎలా అయినా ఇండియన్ ఓషన్లో తన యొక్క ఫుట్ ప్రింట్, తన యొక్క ప్రెజెన్స్ అనేది ఉండాలి అని శతవిధాల ప్రయత్నిస్తోంది. కాబట్టి దానికి 2 అప్రోచెస్ ఉన్నాయండి. ఒకటి ఇటు అరేబియన్ ఓషన్ ద్వారా వెళ్ళొచ్చు, రెండవది బే ఆఫ్ బెంగాల్ ద్వారా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా చైనా అదే చేస్తోంది. అరేబియన్ ఓషన్ గుండా వెళ్ళటానికి పాకిస్తాన్ పావుగా వాడుకుంటోంది. గ్వదర్ ఫోర్ట్ అని మీ అందరికీ తెలిసే ఉంటుంది. చైనా నుండి డైరెక్ట్గా గ్వదర్ ఫోర్ట్కు వెళ్ళటానికి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కూడా ఒక ప్లాన్ చేసింది, ఎకనామిక్ కారిడార్. దాని ద్వారా అక్కడ అరేబియన్ సీ అండ్ ఇన్ అండ్ త్రూ దట్ ఇండియన్ ఓషన్కు వెళ్ళటానికి ఒక మార్గాన్ని సుగమం చేసుకునేది. అలాగే మనం చూసినట్టయితే బే ఆఫ్ బెంగాల్ వెళ్ళటానికి కూడా ఇటు మయన్మార్తో ఒక ఎకనామిక్ కారిడార్ను కూడా సిద్ధం చేసుకునేది. డైరెక్ట్గా మనం చూసినట్టయితే చైనాలో ఉన్నటువంటి ప్రావిన్స్ నుండి, యునాన్ ప్రావిన్స్ నుండి డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి మయన్మార్ కనెక్ట్ అయ్యేటువంటి ఒక రూట్ విషయంలో కూడా చైనా ప్రతిపాదన చేస్తుంది. అంటే ఇలా
బే ఆఫ్ బెంగాల్కి, అలాగే బంగ్లాదేశ్ ద్వారా కూడా బే ఆఫ్ బెంగాల్లో తన యొక్క ఉనికిని చాటుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అలా ఇటు అరేబియన్ ఓషన్, అటు బే ఆఫ్ బెంగాల్, ఈ రెండిటి ద్వారా చైనా ఏం చేస్తుందంటే ఇండియన్ ఓషన్లో తన యొక్క యుద్ధానికి సంబంధించినటువంటి నేవల్ ఫ్లీట్ కానివ్వండి, అలాగే ఇంటెలిజెన్స్ ఫ్లీట్ కానివ్వండి, వాటన్నిటిని అక్కడ పురమాయించి తద్వారా ఇండియాను లాక్ చేసే ప్రయత్నం చేస్తుంది. అసలు మనం భారత్లో ఉంటున్నటువంటి సివిలియన్స్ ప్రతి ఒక్కరు కూడా జరిగే విషయాలపై అవగాహన పెంచుకోవాలండి. ఎందువల్ల అంటే ఎంతకాలం తమ ఉద్యోగాలు, తమ ఇళ్ళు, తమ పరిసరాలు, తమ యొక్క గొడవలే కాకుండా అసలు దేశం ఎట్టిపోతుంది, అలాగే దేశానికి ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి కూడా కొంతైనా అవగాహన ఉండాలి. ముఖ్యంగా చైనా చేసే విషయాల గురించి అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి. 2 ఎకనామిక్ కారిడార్స్ను సృష్టించింది. ఆ ఎకనామిక్ కారిడార్స్ సృష్టించడానికి ఆ దేశాలకు కొంచెం ఒక రకంగా చెప్పాలి అంటే ఆ దేశాల్లో ఏదో ఒక ప్రగతిని తాను అందిస్తున్నట్టు, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నట్టు, ఎనర్జీ లైన్స్ వేస్తున్నట్టు, టెలికమ్యూనికేషన్ ఇస్తున్నట్టు, మార్కెట్స్ ఇంప్రూవ్ చేస్తున్నట్టు, అలాగే డిఫరెంట్ మొడాలిటీస్ ట్రాన్స్పోర్ట్ కానీ ఇలాంటి ఇన్ఫ్రా మొడాలిటీస్ పెంచుతున్నట్టు వాటికి ఒక ఆశ కలిగిస్తుంది. అసలు దివాలా తీసినటువంటి పాకిస్తాన్కు ఎవరు ఏ విధంగా హెల్ప్ చేసినా కూడా అది ముందుకు వస్తుంది. ముఖ్యంగా భారత్ను విభేదించే చైనాకు దగ్గర కావటం పాకిస్తాన్కు మరీ ఇష్టం కాబట్టి ఇమీడియట్గా ఆ ప్రపోజల్కు ఒప్పుకునేది. ఆ గ్వదర్ పోర్ట్ అనేటువంటిది చైనా చేతికి ఇవ్వడం ఎంత ప్రమాదకరమో అది పాకిస్తాన్కి ఇప్పుడు తెలిసి రావట్లేదు. ఎందువల్ల అంటే కేవలం బ్లైండ్గా ఇండియాతో విభేదం ఉంది కాబట్టి, చైనా ఇండియాను విభేదిస్తోంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్లో ఉండాలన్న ఒక్క ఆలోచనతోనే ఇప్పుడు పాకిస్తాన్ ఉంది. కానీ చైనా ఎంత ప్రమాదకరమైనటువంటి ఒక ఎంటిటీనో గుర్తుపట్టలేకపోతుంది. అసలు చైనా ముందుకొచ్చి తమ దేశంలో ఇన్ని రకాలైనటువంటి పోర్ట్స్, రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే కమ్యూనికేషన్ సిస్టమ్స్, డిజిటల్ మార్కెట్స్ ఇవన్నీ డెవలప్ ఎందుకు చేస్తోంది అంటే కేవలం స్వార్థపరమైన ఆలోచనతోనే చేస్తుంది. వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంటారు. అలాగే ఇండియన్ ఓషన్ ఎలాగైనా చేరుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూసాం పసిఫిక్ ఓషన్పై సదర్న్ చైనా ద్వారా ఎలా ఒక గట్టి పట్టును సాధించింది చైనా అని మనందరికీ తెలుసు. అంటే 9 డాట్స్ పాలసీ ద్వారా అక్కడున్న దాదాపు ఒక 200 ఐలాండ్స్ మావే అని చెప్తోంది. కృత్రిమంగా ఐలాండ్స్ కూడా నిర్మించుకుంటోంది. అక్కడున్న మినరల్ కంటెంట్, రేర్ ఎర్త్ మినరల్స్ అన్నీ కూడా తనవిగా అవి భావించి మిగతా ఎవరిని కూడా ఆ ప్లేస్లోకి రానివ్వటం. ఎగ్జాక్ట్లీ ఆ రెప్లికా ఆఫ్ ఇటే ఇప్పుడు ఇక్కడ కూడా చేద్దామని చూస్తోంది. ఇండియన్ ఓషన్లో కూడా సేమ్ టు సేమ్ పసిఫిక్ ఓషన్లో ఏదైతే చేసిందో ఆగడాలు అలాంటివి ఇక్కడ చేయాలి అంటే దానికి సహాయంగా ఆ అరేబియన్ ఓషన్లో కానివ్వండి, అలాగే ఇక్కడ బే ఆఫ్ బెంగాల్లో కానీ ఒక కనెక్టివిటీ అనేది దానికి చాలా ముఖ్యం. ఎగ్జాక్ట్గా ఆ కనెక్టివిటీ కోసమే ఇప్పుడు చైనా పాకిస్తాన్తో, బంగ్లాదేశ్తో, అలాగే మయన్మార్తో స్నేహబంధం అనేటువంటి ఒక నాటకానికి ఇప్పుడు తెరదీసింది. మరి ఈ 3 దేశాలు కూడా ఎలా ఉన్నాయంటే ఆర్థికంగా బాగా వెనకబడ్డాయి, చితికిపోయాయి. డెమోక్రసీ అనేది బాగా ఇబ్బందిగా ఉంది. ఎకనామిక్ యాక్టివిటీ స్లో డౌన్ అయింది, స్టాగ్నేట్ అయింది. అక్కడ అంతర్యుద్ధాలు, కలహాలు. ఇప్పుడు మయన్మార్లో కూడా మనం చూసాం, చాలా గందరగోళంగా ఉంది పరిస్థితి. అలాగే ఇప్పుడు మనం బంగ్లాదేశ్ చూసాం, అక్కడ కూడా ఇంటీరియం గవర్నమెంట్ పోయి ఇప్పుడు తారిక్ రెహమాన్ గవర్నమెంట్ వచ్చింది బిఎన్పిది. కానీ ఆ గవర్నమెంట్ కూడా స్ట్రగుల్ అవుతోంది. అసలు అక్కడ ఎకనామిక్ ఈ కాలమ్స్ మనం స్టాటిస్టిక్స్ చూస్తే చాలా డివాస్టేటింగ్గా ఉన్నాయి. ఇక పాకిస్తాన్ విషయం అయితే మనం చెప్పనవసరం లేదు. అది ఐఎంఎఫ్ వాళ్ళ గ్రే లిస్ట్లో ఉంది. అంటే అప్పుల ఎగవేత, అలాగే ఇప్పుడు ఈ ద్రవ్యోల్బణం, వీటన్నిటిలో కూడా చాలా మోస్ట్ డిప్రెస్డ్ కంట్రీగా ఉంది ఎకనామిక్గా. కాబట్టి ఈ 3 కంట్రీస్పై దృష్టి సారించి చైనా వాటికి సహాయం చేస్తున్నటువంటి ఒక నేపథ్యం చూపిస్తూ తన యొక్క స్వప్రయోజనాలను ఇప్పుడు సరిచేసుకోవాలి. వాటిలో భాగంగా ఇండియన్ ఓషన్పై పట్టు సాధించాలి అని చూస్తోంది. అక్కడ ఉన్నటువంటి మినరల్స్ కానివ్వండి, ఎనర్జీ కానివ్వండి, అలాగే అక్కడ నేవల్ వార్ కోసం కూడా సిద్ధం చేసుకుంటోంది. ఇంటెలిజెన్స్ ప్రెజెన్స్ కూడా అక్కడ పెడుతోంది. ఇవన్నీ ఎందుకు చేస్తోంది అంటే తనకు పోటీ ఇచ్చేటువంటి మరొక సౌత్ ఏషియన్ కంట్రీ అయిన భారత్ను నిలువరించడం. ఇప్పుడు మనం బాగా చూస్తే ఇటు బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ ఇప్పుడు మనతో పూర్తిగా ఆపోజిట్ అయిపోయారు. ఇక మయన్మార్ న్యూట్రల్గా ఉంది, అక్కడ అసలు గవర్నమెంటే లేదు కాబట్టి. ఇంకోటి మయన్మార్లో ఉన్న మిలిటరీ గవర్నమెంట్కి కూడా
ఇటు చైనానే సహాయం చేస్తోంది, కోఆపరేట్ చేస్తోంది. కాబట్టి ఇన్ఫ్యాక్ట్ 3 కంట్రీస్ కూడా చైనా చేతిలో ఉన్నాయి. మరి ఆ 3 కంట్రీస్ ద్వారా ఇటు అరేబియన్ సీ అలాగే ఇటు బే ఆఫ్ బెంగాల్ రెండింటినీ స్వాధీనం చేసుకొని వాటి ద్వారా ఇండియన్ ఓషన్ను తన చేతిలోకి తీసుకోవాలనేటువంటి ఒక చాలా పెద్ద ఒక బృహత్తరమైనటువంటి పథకాన్ని రచిస్తోంది చైనా. దానికోసం ఈ చిన్న చిన్న దేశాలు, ఈ 3 దేశాలకు కూడా అది ఇస్తున్నట్టు నటిస్తూ ఎంతో ప్రమాదాన్ని తెచ్చిపెడుతోంది. మరి ఈ 3 దేశాలు కూడా కేవలం ఇప్పుడు ఉన్నటువంటి, అంటే ఇప్పుడు టైం బీయింగ్ వాటికి వచ్చేటువంటి ఆదాయం కానీ అలాగే వాళ్ళు ఇచ్చేటువంటి కొన్ని చూస్తున్నారు, అంటే షార్ట్ టర్మ్ గెయిన్స్ చూస్తున్నారు. కానీ లాంగ్ టర్మ్లో చైనా లాంటి ఒక దేశాన్ని తమ దేశంలో తెచ్చిపెట్టుకోవడం వల్ల కలిగే అనర్థాలని గుర్తించలేకపోతున్నారు. భారత్ ఎన్నోసార్లు చెప్పి చూసింది. యాక్చువల్గా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో సిఎంబి ప్రాజెక్ట్, ఇది ఇట్ వాజ్ స్కేల్ డౌన్ అని అంటారు. స్కేల్ డౌన్ అంటే ఇన్ఫ్యాక్ట్ ఇండియా వాజ్ ఆల్సో ఏ పార్ట్నర్ టు ఇట్. సిఐఎంబిగా ఉండవలసినటువంటి ప్రాజెక్ట్ ఇది. కానీ ఈ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి గందరగోళం అలాగే చైనా ఆధిపత్యం, చైనా యొక్క కుట్రను గ్రహించినటువంటి భారత్ ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేసింది. ఇప్పుడు అందువల్ల ఇట్ ఈస్ ట్రిమ్డ్. 4 దేశాలది ఇప్పుడు 3 దేశాలతో సంబంధం అయింది. చైనా, మయన్మార్, బంగ్లాదేశ్గా ఇప్పుడు మిగిలిపోయింది. ఈ ఎకనామిక్ కారిడార్ ద్వారా కంప్లీట్గా బెనిఫిట్ అనేటువంటిది చైనాకు ఉంటుంది. మరి బంగ్లాదేశ్ కానీ, మయన్మార్ కానీ, పాకిస్తాన్ కానీ కేవలం షార్ట్ టర్మ్, అవి కూడా వెరీ సింపుల్ గెయిన్సే. ఎందుకంటే చైనాకు ముఖ్యంగా ఈ ఎకనామిక్ కారిడార్స్లో అర్థం ఏంటి అంటే చైనాలో ఉన్నటువంటి ప్రొడక్షన్, ఆ గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డంప్ చేయాలి అంటే కొన్ని దేశాలు అవసరం. అందువల్ల ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే చైనాలో ఉన్నటువంటి ఫినిష్డ్ గూడ్స్ను ఎవరు క్వాలిటీ విషయంలో ఆక్షేపించినటువంటి కొన్ని దేశాలు ఉండాలి, వాటికి సప్లై చేయాలి. తద్వారా ఎకనామిక్గా ఒక తన ఆబ్జెక్టివ్ నెరవేర్చుకోవాలి. కాబట్టి అలాంటి దేశాలను ఇప్పుడు శ్రీలంకను కూడా అలా కలుపుకునింది, నేపాల్ను కూడా అలా తీసుకునింది. మీరు గమనించినట్టయితే నేపాల్తో ఎన్నడూ లేదు భారత్కి గందరగోళం. అలాంటి బార్డర్ ఇష్యూస్ వచ్చాయి ఈరోజు. కేవలం అక్కడ చైనా సూచించినటువంటి విధానం ద్వారానే అటువంటి మార్పులు వచ్చాయని మనం అందరికీ కూడా తెలుసు. అలా చైనా ఏం చేస్తుందంటే మనకున్నటువంటి 7 నైబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ 7 నైబర్స్ను కంప్లీట్గా తన వైపు తిప్పుకొని భారత్కి అగైనిస్ట్గా చేసి భారత్ని ఏకాగ్గా చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. భారత్ ఏకాగ్గా అంటే ఐసోలేటెడ్గా ఉన్న ఒక ఐలాండ్గా మిగిలిపోయిన భారత్ పవర్ అనేటువంటిది ఎప్పుడు కూడా భారత్ ఇలాంటి చీప్ ట్రిక్స్ కానివ్వండి, ఎకనామిక్ బ్లాక్మెయిలింగ్ కానివ్వండి, ఇలా ఒకటి చెప్తూ ఇంకోటి చేసే ద్వంద్వ వైఖరి కానీ ఎప్పుడూ అవలంబించలేదు. స్ట్రైట్ ఫార్వర్డ్ విధానంతో వెళ్తోంది. కాబట్టి ఖచ్చితంగా భారత్ విలువని ఈ దేశాలు తెలుసుకుంటాయి. ఏదైతే ఎకనామిక్ కారిడార్ విషయంలో ఈ దేశాలు ఎంతో ఆనందంగా ముందుకు వస్తున్నాయో విత్ ఇన్ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం ఈ దేశాలు తెలుసుకుంటాయి తాము ఎంత పెద్ద తప్పిదం చేశామో అని. కానీ అప్పుడు వెనక్కు రావటానికి అవకాశం ఉండని ఒక స్థితి ఉంటుంది. కాబట్టి ఈ దేశాలు ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు ప్రపోజల్ స్టేట్లో ఉన్నటువంటి ఈ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దాని గురించి ఈ దేశాలు ఆలోచన చేయాలి. లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఎప్పుడు కూడా ట్రస్టెడ్ పార్ట్నర్స్ వల్ల కలుగుతుందని గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ.